నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని నవంబర్ 7వ తేదీ వందే మాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం వెంకటేశం ఆధ్వర్యంలో వందే మాతరం గీతాన్ని ఘనంగా ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం వారు ప్రకాష్, నర్సింగ్, పవర్, మన్మోహన్, నజీర్ షరీఫ్, షకీల్ హైమద్, మజీద్, శోభ, అనురాధ, కీర్తి, శ్రీవాణి మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు వెంకటేశం మాట్లాడుతూ వందే మాతరం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ 1870వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆనంద్ మఠం వారి నవలలో ఈ గీతాన్ని రాయడం జరిగింది. వందే మాతరం గీతాన్ని 1875వ సంవత్సరం నవంబర్ 7వ తేదీన రచించారు. 1896వ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాకూర్ కలకత్తా సమావేశంలో ఈ గీతాన్ని పాడడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా వందే మాతరం కేవలం ఒక పాట కాదు, ఇది మన దేశాత్మక గీతం, ఇది మన స్వాతంత్ర సమరానికి ప్రేరణ, ఇది మన ఐక్యత చిహ్నం, మన గర్వానికి ప్రతీక. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.